ఒక రిథమ్, ఏమిటో తెలియని ఒక వైబ్రేషన్ మనందరికీ తెలుస్తుంది. ఈ ఊరు మాకు బాగా తెలుసు అని చాలామంది అంటూ ఉంటారు. అది చాలా గొప్ప మాట. ఆ మాట మన ప్రాంతం అంతా వినిపిస్తుంది. ఎందుకంటే ఆ పేరులోనే తెలియని ఒక పరిమళం, ఊరిలోనే ఒక ఉజ్వల తేజం, ఏదో ఒక నిండుగా ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. గ్రామానికి గొప్పదనం భవనాల్లో కాదు, మనుషుల్లో ఉంటుంది. పెద్ద పెద్ద భవనాలు ఉంటే ఆ గ్రామం గొప్పది కాదు. ఆ గ్రామంలో మనసున్న మంచి మనుషులు ఉంటేనే అది గొప్ప గ్రామం అవుతుంది. అటువంటి గొప్ప మనుషులు జన్మించినటువంటి ఊరు మన వానపాముల. అంతకన్నా గొప్ప గుర్తు మరి మన ఊరంతానేమో లోపల ఉంటుంది. మన వానపాముల ఊరంతా లోపల ఉంటుంది. మరి మన వానపాముల అనేది ఎక్కడ ఉంటుంది? మన హై స్కూల్లో ఉంటుంది. ప్రతిరోజు ఈ రాష్ట్ర రహదారిపై ప్రయాణించే వేలాది వాహనదారులు వానపాముల హై స్కూల్ని చూసి వానపాముల వచ్చాం అని చెప్తారు. అదే మన ఘనత. గట్టిగా చప్పట్లు కొట్టండి. మన స్కూలే ఈ ఊరికి మైలురాయి. అటువంటి మరి ఈ పేరు విచిత్రంగా ఉంది, వానపాముల. ఏమిటిది? వానపాముల అంటే వాన జీవనానికి ప్రాణం. వాన జీవనానికి ప్రాణం. పాములు అనేది కేవలం పాములు కాదు, భూమిలోని సారాన్ని కాపాడేటటువంటి, పంటలకు మేలు చేసేటటువంటి జీవ సంపదకు ప్రతీక. వర్షం వచ్చినప్పుడు భూమి పలికే భాష, ఆ భాషకు పేరు పెడితేనే వానపాముల. గట్టిగా చప్పట్లు. మన ఊరి యొక్క విశిష్టత అది. వానపాముల వానపాములు అంటే పాములు ఇది కాదు. వాన జీవనానికి ప్రతీక, పాములు సారానికి ప్రతీక. అటువంటి వానపాముల నామం ఒక గంగ లాంటి పవిత్ర స్థలం, ఒక గంగ లాంటి పవిత్ర స్థలం. మరి మనమంతా అలా సంకల్పిద్దామా? అట్లా సంకల్పిస్తే ఇప్పుడు మనమంతా ఉన్నది ఎక్కడో తెలుసా? ప్రపంచమంతా నశించిన, ఏమాత్రం చెక్కు చెదరని మహాప్రదేశం కాశీ. మహాప్రదేశం కాశీ. అటువంటి కాశీ తీరంలో ఉన్నట్లే మన వానపాముల పాఠశాలే గొప్ప కాశీ క్షేత్రం. మన వానపాముల పాఠశాలే గొప్ప కాశీ క్షేత్రం. గట్టిగా మీరు చప్పట్లు కొడితే మన సంకల్పం గట్టిగా సిద్ధిస్తుంది. ఎందుకంటే పరమ పవిత్రమైనటువంటి ఈ విద్యాలయం అద్భుతంగా 100 సంవత్సరాలు ఇవాళకి తాకింది. మరి మునుముందు ఇంకా ఎన్ని వందల సంవత్సరాలు ఈ పాఠశాల మనకుందంటే ఇప్పుడు మీరు కొట్టే చప్పట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఎంతసేపు కొడతాం చూస్తాను నేను. పిల్ల పండుగలో పాల్గొన్న మనమంతా కూడా అదృష్టవంతులం. ప్రతి వాళ్ళు అదృష్టవంతులే, రాని వాళ్ళు ఖచ్చితంగా దురదృష్టవంతులే. నాదస్వరం విన్నటువంటి పాముల్లా ఆనందంతో నాట్యం చేసే శేషనాగులు. ఎవరి శేషనాగులు? గొప్ప స్థాయికి ఇక్కడ చదువుకుని వెళ్ళినటువంటి మన వానపాముల పాఠశాలకు, మన వానపాముల ఊరితో బంధుత్వం ఉన్నటువంటి పద్మభూషణుడు మన ముందే ఉన్నాడు, లక్ష్మీప్రసాద్ గారు. అటువంటి నాగాభరణాలు ధరించినటువంటి చాలామంది మన మధ్య ఉన్నారు. అట్లాగే పద్మశ్రీ ఏఎస్ నారాయణరావు గారు ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక పేరు, ఒక మధురమైన గ్రామీణ సువాసనతో మనసుల్ని చల్లగా తాకే ఊరే మన వానపాముల. ఇది కేవలం అక్షరాల సమూహం కాదు, ప్రకృతితో 3 కాలాల స్వయం కృషితో దేశానికి అన్నం పెట్టే రైతన్నలు నివసించే గొప్ప గ్రామం మన వానపాముల. మరి మరో గర్వకారణం ఏంటంటే వానపాముల గ్రామ పాఠశాల చరిత్ర. సార్, మన ఊరికి కోటలు లేవు, మన ఊరికి మరి మహాప్రసాదాలు లేవు, కానీ గొప్ప మనుషులు ఉన్నారని ముందు చెప్పుకున్నాం కదా. ఆ గొప్ప మనుషుల వల్లనే ఈ పాఠశాల ఏర్పడింది. కోటలు ప్రాసాదాలు ఉన్నటువంటి నూజివీడు జమీందారు గారు రాజా రంగయ్య అప్పారావు గారు 1925లో ఈ ప్రాంతంలో పాఠశాల పెట్టాలని నిర్ణయించుకోవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి మంచి మనుషుల యొక్క స్నేహం. అలాగే ఆ మనుషుల మీద ఆప్యాయతతో 100 ఏళ్ల క్రితం ఆయన స్థాపిస్తే
వేములపల్లి చిన్నరామయ్య గారు తన స్థలాన్ని ఈ పాఠశాలకి దానం చేసి ఈ పాఠశాలను నిర్మించడానికి కారకులయ్యారు. అట్లా బ్రిటిష్ వారి పాలనలోనే 1925లో ఈ పాఠశాల ఏర్పడింది. అంటే విద్యకు ఇక్కడ పెద్దలు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎంత ఉందో మీ అందరూ కూడా మనసులో ఒక్కసారి శ్వాసించండి. 100 ఏళ్ల క్రితం ఒక పాఠశాల ఇక్కడ ఏర్పడింది అంటే ఒక్కసారి శ్వాసించండి. ఆనాటి పెద్దల యొక్క సత్సంకల్పం ఈరోజు 100 ఏళ్లకు చేరింది. మరి మీరందరూ చక్కగా సంకల్పిస్తే ఈ 100 ఏళ్ల చరిత్ర మరికొన్ని వందల సంవత్సరాలకి ముందుకు వెళుతుంది. మరి చుట్టుపక్కల నుంచి అనేక గ్రామాల నుంచి ఇదిగో మనందరికీ ఇక్కడ సీతాకోక చిలుకల్లాగా ఇవాళ ఏదో కాస్త పెద్దగా కాస్త తలనెరిసి కొంచెం అట్లా కనిపిస్తున్నారు. కానీ ఈ సీతాకోక చిలుకలన్నీ కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి బారులు కట్టి దారి వెంబటి మన పాఠశాలకి నడుచుకుంటూ వచ్చారు. మరి ఈనాడు మరి దేశం గర్వించే ముద్దు బిడ్డలుగా ఎంతోమంది ఇక్కడ మన ముందు కూర్చుని ఉన్నారు. ఒక్కొక్కరి చరిత్ర తీస్తే ఒక మహాగ్రంథం అవుతుంది. అటువంటి వానపాముల గ్రామానికి మనమంతా కూడా ఈ విద్యను సంపాదించినటువంటి దీపస్తంభంగా నాకు ప్రసాద్ గారు చెప్పారు నడిపెడతామని. సో అటువంటి వానపాముల గ్రామం అనేక గ్రామాలకి విద్యకు దీపస్తంభంగా నిలిచి ఇవాళ ఎంతోమంది చూడండి పేదవాళ్ళు, కటిక పేదవాళ్ళు, ఏదో మధ్యతరగతి వాళ్ళు, వ్యవసాయం చేసుకునేవాళ్ళు, చేతి వృత్తులు చేసుకునేవాళ్ళు, వాళ్ళందరి పిల్లలు కూడా ఇవాళ లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యారంటే వాళ్ళ శ్రమ వెనుక ఇక్కడ చదువుకున్నటువంటి చదువు, ఇక్కడ ఉపాధ్యాయులు మీకు ఇచ్చినటువంటి విద్య ఇవన్నీ కూడా దాగున్నాయి. కాబట్టి ఎన్ని తరాలు, ఎన్ని ఆశలు, ఎన్ని విజయాలు, ఎంత గుర్తింపు నిండినటువంటి జీవం నిండినటువంటి ఈ గ్రామంలోకి మన ఎమ్మెల్యే గారిని, మన అతిథులందరినీ కూడా ఆహ్వానిస్తూ ముందుగా ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గౌరవనీయులు పి రాఘవేంద్రరావు గారిని సభా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి రాఘవేంద్రరావు, వేదికపైకి రండి. రండి. ఇక నేటి ముఖ్య అతిథి వయసు చిన్నదైనా మనసు మిన్నైనది. ఎలా వచ్చింది ఆయనకి ఆ వయసు, ఎలా వచ్చింది ఆయనకి ఆ మిన్నైన మనసు అంటే వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చింది. ఆయన అవటానికి పోలీస్ ఆఫీసరే, కానీ ఆనాటి నుంచే ఆయనలో రాజకీయ వాసనలు, ప్రజలకు సేవ చేయాలనే తపన చాలా ఉండేది. మా గుడివాడకి 2 టౌన్ ఎస్ఐగా పనిచేశారు వర్ల రామయ్య గారు. మరి ఆనాటి నుంచే గుడివాడ నీళ్లు మన వర్ల కుమార్ రాజా గారికి బాగా ఆ కళా సంస్కృతులు, రాజకీయ నిపుణత అవన్నీ కూడా గుడివాడ నీళ్లు తాగి ఆయనకి చక్కగా జీర్ణమైపోయింది చిన్ననాటి నుంచే. మరి కానీ ఆయనలో ఒక విషయం ఉందండి, ఆయన సౌమ్యుడు కాదు, సౌమ్యుడిలాగా కనపడతారు. కానీ సమస్యల సాధనలో అవసరమైతే అగ్నిగుండంలో కూడా మారేటటువంటి లక్షణం ఆయనలో చాలా బాగా ఉంది. ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధి. ఈరోజు ఆయన ప్రజాప్రతినిధి, విద్యా వినయ సంపన్నులు పుష్కలంగా ఉన్న మేధావి, అచిరకాలంలోనే అధికారం చేపట్టిన చిరంజీవి. మీ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన ఆశీర్వదించండి. పామరు నియోజకవర్గ ప్రజల అభివృద్ధిలో అందరికన్నా ఈనాడు ఆయన ధనుడుగా ఉన్నారు. రేపటి కాలంలో ఇది చెవులో మాట, రేపటి కాలంలో రాష్ట్ర మంత్రిగా భవిష్యత్తులో ఖచ్చితంగా కాగలిగినటువంటి రాజకీయ బాలభానుడు ఇప్పుడే పెరుగుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన మన రాష్ట్రానికి మంత్రిగా మన పాఠశాలకు కావాల్సినవన్నీ చేసి పెడతారు. కాబట్టి వచ్చేయండి సార్, వచ్చేయండి. మనం పిలుస్తారు మీరు ముఖ్య అతిథిగా మీరు వచ్చేయండి. రాజా అని భలే పేరు పెట్టారు డాడీ, మీకు చాలా సంతోషం. తర్వాత మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత గుడివాడ ఎమ్మెల్యే గారు వాళ్ళ పైకి ఆహ్వానిద్దాం. మనం ఇప్పుడు బహుభాషావేత్త, చెప్పక తప్పదు, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా వినాలి. అలాగే నాకు పరోక్షంగా గురువు. ఆ సభా నిర్వహణలో ఆయన చూసి, ఆయన గవర్నర్లు రాష్ట్రపతులతో చేసిన కార్యక్రమాలు చూసి నేను కూడా
ఈ సభా నిర్వహణలో ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆయన నుంచి నేర్చుకోవడంతో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి ఇప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారం ఒకే మాట చెప్తా, జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అన్నట్లుగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి యొక్క పేరు గుడివాడలో ఒక సైన్ బోర్డు కనపడతా ఉంటుంది, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మార్గము అని. సో ఆ మార్గానికి ఆయన మనసులో వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత గొప్ప స్థానం ఇచ్చారంటే వాళ్ళ విగ్రహాన్ని స్థాపించి పేదవాళ్ళలో ఆయన పూజిస్తూ ఉంటారు, ప్రజలందరికీ కూడా తన తల్లిదండ్రులను చూపించారు. అటువంటి పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు లోక్ నాయక్ ఫౌండేషన్ ద్వారా మన భారతదేశంలో విన్నైన వ్యక్తులను తీసుకొచ్చి చక్కగా ప్రతి సంవత్సరం కూడా సత్కరించి ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తీసుకొస్తున్నారు. సార్ ఏఎస్ నారాయణ గారు వచ్చారండి. ఏఎస్ నారాయణ గారు దూరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ, ఆయన వస్తే మనకి ప్రకృతి దేవత ప్రత్యక్షమైనట్లే. ప్రకృతి వనం అనేది సహజ జీవన విధానం, సేంద్రీయ వ్యవసాయం, జీవ వైవిధ్య పరిరక్షణకు పాటుపడుతున్నటువంటి వారు. ఇంకా వారి గురించి మంచి మాటలు ఇక్కడ ఉన్నా కూడా వారి మాటల్లోనే ఈ ప్రకృతి అంటే ఏమిటో, మనమంతా ఎలా జీవిస్తున్నామో, ఎలా జీవించాలో, నిజమైనటువంటి ప్రకృతి అంటే ఏమిటో మనకి సినిమా చూపిస్తారు వారి మాటలతో. అటువంటి ఎంసివి ప్రసాద్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూ, అలాగే మరి మిగిలిన అధికారులు మనకి సాయంత్రం ఇచ్చేస్తారు. పైకి మిగిలిన మన జిల్లా ముఖ్య కార్యనిర్వాహకులు కన్నమనాయుడు గారు, అట్లాగే జిల్లా విద్యాశాఖ. ఒంటి గంట దాటింది. ఊకే భజన హోయ్ గోపాల, ఆకలి గడుపుతో భజన చేసిన భక్తి పడదు. అట్లాగే మీ భోజనానికి వీరికి మధ్య ఎక్కువసేపు ఉండకుండా, పానకంలో పుడకలాగా ఉండకుండా, వానపాముల పాఠశాల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఇది. మీరందరూ ఈ పాఠశాలలో చదువుకున్నారు, నేను ఈ పాఠశాలలో ఆడుకున్నాను. బేతవోలు స్కూల్లో చదువుకుని బేతవోలులో ఉంటూ సెలవులు, వేసవ సెలవులు 3 నెలలు, దసరా సెలవులు 15 రోజులు, సంక్రాంతి సెలవు నెల రోజులు, అంటే 4 నెలల 15 రోజులు ఈ ఊళ్ళో ఆడుకోవడానికి వచ్చేవాడు. అప్పుడు బస్సు ఉండేది కాదు. నేను మా తమ్ముడు కాకి సంచిలో బట్టలు ముడేసుకుని బేతవోలు దగ్గర నుంచి వంతులు సంచి ఇసరటం, మళ్ళీ ఇల్లు తీసుకోవడం, మళ్ళీ ఇసరటం, వంతులు లెక్క పెట్టుకుంటా వచ్చేవాడు. మా పెద్దనాన్న గారు సుందరనారాయణ గారు, మా పెద్దమ్మ కోటేశ్వరం గారు, మా అన్నయ్య లక్ష్మోజీ ముంజులు, వేసవికాలం అంటే ముంజులు కొనిపెట్టి కోసిపెట్టి దాన్ని తినిపించేవాడు. ఆ తర్వాత పెసరకాయలు, దొంగతనంగా పెసరకాయలు కోసుకోవడం, చూస్తే మళ్ళీ కలబుచ్చి కొడతానమాట. ఇట్లా ఎన్నో బాల్యస్ఫూర్తున్నటువంటి విషయం ఇది. అయితే ఇక్కడ నేను 2 విషయాలు మాత్రం చెప్తాను. ఒకటి, మన కుమార్ రాజా, మన ప్రజాప్రతినిధి, వీళ్ళ నాన్నగారు వర్ల రామయ్య గారు, వారి పోస్టింగ్ గుడివాడలో మొట్టమొదటి ఆయన సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఆయనకి రాజకీయాలు అంటే చాలా ఇష్టం. 1993 చివరిలో రాజమండ్రిలో పెద్ద సభ జరిగింది, ఎన్నికలకు ముందు, 94 ఎన్నికలకు ముందు. R&B గెస్ట్ హౌస్లో రామారావు గారు మా పొందమంతా ఉన్నాం. ఉంటే చీఫ్ సెక్యూరిటీగా అప్పుడు రామయ్య గారిని రామారావు గారిని నియమించారు. 2 రోజులు అక్కడ గడిచిన తర్వాత నేను మెల్లగా రామారావు జీవులో చెప్పాను, సార్ ఇక్కడ గుడివాడ బేస్తో వచ్చిన మనిషి ఇది రాజకీయాల్లో రావాలందండి అని చెప్పి. ఆయన అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆయన పిలిచి రామయ్య గారిని గదిలో తీసుకెళ్ళి చక్కగా మాట్లాడి కుదంటే ఓకే గో హెడ్ బ్రదర్ అన్న. తీరా టికెట్లు ఇచ్చే టైంకి అక్కడ హైదరాబాద్ పక్కన ఆయన నాన్నగారిని పక్క పిలిచి, ఎందుకు వచ్చిన గోలా నీకు రాజకీయాల్లో, నువ్వు లా కూడా చదువుతున్నావు, నువ్వు ఎస్పీ అయిపోతే రిటైర్ అయిన ఇంతమంది సేవ చేయొచ్చు పొడుగు బలహీన వర్గాలకి, నీ ఇచ్చుకోవాలని నేను చెప్పి డిస్కరేజ్ చేశాడు. అయితే రామయ్య గారిలో ఉన్న తపన ఆయన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. దాని పుణ్యఫలితమే మన కుమార్ రాజా. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మనం పొద్దున్నేస్తే ఎన్టీ రామారావుని స్మరించుకోకుండా ఉండలేము. పంచకట్టుటలో ఉన్న ప్రపంచాన్ని అనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుడకలేసేవాడు, ఎవడయ్య ఎవడు వాడు, ఇంకెవడయ్య మన తెలుగువాడు, మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు,
తిక్కరేగిందంటే డొక్కదీర్చేవాడు, ఏ దేశం ఎగినా ఎందుకు కాలినా ఆవకాయ వియోగం అసలే సైపనివాడు, ఎవడో వాడు ఇంకెవడయ్యే తెలుగువాడు గురించి సినారె సి నారాయణ గారు రాసినటువంటి తెలుగుతనానికి మూర్తి భవించినటువంటి నిలువెత్తు సంతకం ఎన్టీ రామారావు. ఆ ఎన్టీ రామారావు గారి దగ్గర 5 సంవత్సరాలు ఏఎస్ నారాయణ గారు వచ్చారంటే మొత్తం కలుపులు బంధు నారాయణ గారు రామారావులే కూర్చునేవారు గంట. దానికి కారణం ఏంటో తెలుసా? రామారావు గారికి ఆయన దంత వయసు, ఆయన పళ్ళని సరి చేసుకునే వ్యవహారం అన్నమాట. రామారావు గారికి అందమైన పళ్ళు వస్తాయని చెప్పి మనం అంతా అనుకుంటాం కదా. అవన్నీ ఇస్లామిక్ సృష్టి నారాయణ గారు చేసినటువంటి ఇస్లామిక్ సృష్టి కట్టుడు పళ్ళు. ఒకరోజు మా అమ్మాయి 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నన్ను మా అమ్మాయిని రామారావు రాత్రి భోజనానికి పిలిచారు. పెద్ద ఆయన దగ్గర అలవి వస్తామని చెప్పి నేను హోటల్ రూమ్లో పెట్టేళ్ళాం మా అమ్మాయిని. ఆయన బలవంతాన్ని తీసుకురండి అన్నాడు. అని పాప నువ్వు ఎన్ని తినకపోతే మీ నాన్న కట్టేస్తా అన్నాడు. అన్న తర్వాత ఆయన ఏమన్నా అంటే రామారావు, పాప నేను ఒక మ్యాజిక్ చేస్తాను, నువ్వు చేస్తావా అన్నాడు. చేస్తే లక్షిస్తా అన్నాడు రామారావు. మా అమ్మాయితో సాహిత్యకి గౌరవం ఉంది, చేస్తాను తాతగారు ఉంది. ఆయన హామ్ టీమ్ అని కట్టుడు పడి గిన్నెలో పడేసి నువ్వు చేయన్నాడు. అంటే అంత ఆశ్చర్యంతో. అయితే ఈ నారాయణ గారు అంత క్లోజ్గా అంత తల్లో నాలుగు ఉండడం మన ఊరికి గర్వకారణం, పద్మస్థితి సత్కరించబడటం. తర్వాత మళ్ళీ నేను కూడా 4.5 సంవత్సరాలు ఉదయం 5 గంటల దగ్గర నుంచి రాత్రి మళ్ళీ 10 గంటల వరకు డైనింగ్ టేబుల్లో పక్కన, కారులో పక్కన, స్టూడియోలో పక్కన. దీంతో రహస్యం ఏంటంటే ఆయన హిందీ నేర్చుకునేవాడు, నేను హిందీ పాఠాలని చెప్పేవాడిని. ఆయన రామారావు అనేవాడు ఏదో లక్ష్మీప్రసాద్ నేర్చుకున్నారని. నన్ను చాలామంది రామారావు గురువు గారు రేరే బాబా ఆ మాట మాత్రం అనమాట కర్ర తీసి కొడతాడు, ఆయన అసిస్టెంట్ ఎన్టీ రామారావు లెర్నింగ్ హిందీ అని చెప్పేవాడు. ఫోటో హరికృష్ణ గారు అడిగాడు, నాన్న హిందీ చదువు ఎంతవరకు వచ్చిందని. ఏదో నాన్న ప్రసాద్ గారు కష్టపడుతున్నాను, నేను కష్టపడుతున్నాను, ఆయన కష్టపడి. అంటే అట్లా మన గ్రామానికి నేను కానీ నారాయణ గారు కానీ అంతా మహోన్నతమైన వ్యక్తులు గడిపేటువంటి సమయం పాలకుడు చేసి ఇదంతా మన ఊరు చూసినటువంటి మా అమ్మ రామానికి పోవటం, అదేవిధంగా మన వెంకటేశ్వర స్వామి పూజలు పురస్కారాలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం అనేది వాడిని ఎంత అదృష్టంగా భావిస్తున్నాను. ఎక్కడున్నా సరే మా అమ్మ నాన్నగారుల యొక్క ఆశీస్సులు ఈ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉండే అధ్యాపకులుగా అని చెప్పి మనం చేస్తూ నాకు ఈ అవకాశం కానీ మీ అందరూ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. తెలుగువాడి యొక్క జాడ చెప్పకుండా యార్లగడ్డ వారి ప్రసంగం ఎప్పుడు ఉండదు, అదే ఆయన ప్రత్యేకత. మరి మనందరినీ కూడా ఆశీర్వదించినందుకు, మరి మార్నింగ్ నుంచి వచ్చి ఆయన మన మధ్య, ఆయన చాలా చాలా పెద్దవాళ్ళతో ఉండొచ్చు కానీ ఇది తల్లి ఒడి లాంటి ఊరు కాబట్టి మనతో ఆయన చాలా హృదయంగా గడుపుతూ ఉన్నారు. వారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మనకి 3 పనులు ఉన్నాయి. ఈ 3 పనుల్లో ముఖ్యమైన పని ఏంటంటే భోజనాలు. అయితే భోజనాలకు వెళ్ళే ముందు మన ముఖ్య అతిథి గారి ప్రసంగం వింటూ, ఆ వినే ముందు మన పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు ఉన్నారు, వారిని చక్కగా సత్కరించుకొని, అందరికంటే ముఖ్యమైనటువంటి ప్రసంగం చేయవలసిన వారు మన ప్రసాద్ గారు, ఎంబీసీ ప్రసాద్ గారు. వారిని హడావుడిగా మనం వినకూడదు, ఆయన్ని ఖచ్చితంగా మనం ప్రశాంతంగా వినాల్సిందే. కాబట్టి కుమార్ రాజా గారు మాట్లాడిన తర్వాత మన ఉపాధ్యాయులకి సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ సెషన్లో మళ్ళీ మనకి విద్యాశాఖ అధికారులు, మన ఏఎస్ నారాయణ గారు వీళ్ళందరూ రావాలి. వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ని ప్రసాద్ గారు మీకు అప్పచెప్తాను నేను. కాబట్టి ఇప్పుడు సార్ ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారా? శ్రీనివాస్ గారు, శంకర్ గారు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారా? లేదంటే మన ఎమ్మెల్యే గారితో మాట్లాడించిన ఈ లోపల సిద్ధం చేయండి. మరి ఇప్పుడే చెప్పుకున్నాం, ఎన్టీఆర్ లాంటి అవతార పురుషుడు. ఏమంటే ఎన్టీఆర్ అనగానే, అవతార పురుషుడు అనగానే మీ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టక తప్పదు. ఎందుకంటే మళ్ళీ అలాంటి వ్యక్తిని మనం చూడలేం మన తెలుగు జాతిలో. అలాంటి వ్యక్తి ఒకప్పుడు ఆయన ఉన్నటువంటి గ్రామం నిమ్మకూరు గుడివాడ నియోజకవర్గంలో ఉండేది. అందుకని ఆయన గుడివాడ నుంచి పోటీ చేశారు. గుడివాడలో చదువుకుని పెరిగినటువంటి కుమార్ రాజా గారు ఇప్పుడు పామరు నియోజకవర్గానికి వెళ్ళారు. ఇప్పుడు నిమ్మగడ్డ కూడా పామరులోనే ఉంది. కాబట్టి మన
గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ కుమార్ రాజా గారిని ప్రసంగించవలసిందిగా కోరుతూ ఉన్నాను. సార్, మీ బాల్య విశేషాలు ఏమన్నా పంచుకోవచ్చు మాతో. సార్, నేను ఇందాక చెప్పాను కదా, మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు మన కుమార్ రాజా గారని. ఎవరు ఉంటే ఆ మాటల యొక్క సారాన్ని పంచుకుంటామో, తన సహా ఎమ్మెల్యే అయినటువంటి గుడివాడ రాము గారు వచ్చిన తర్వాత మా హృదయాలు పంచుకుంటామని చాలా చక్కగా ఆయన వివరించారు. అయితే ఈ సమయాన్ని మీకు వృధా చేయకుండా మనం శాంపిల్ ప్యాకెట్ అంటాం, చూసారా? ఏదన్నా ఒక వస్తువుని శాంపిల్ ప్యాకెట్ చూస్తాం. మన ఎంఎస్సి ప్రసాద్ గారి యొక్క సుదీర్ఘ ప్రసంగాన్ని వినటానికి ముందు వారి యొక్క శాంపిల్ ప్రసంగాన్ని జస్ట్ మీకు టేస్ట్ చూపిస్తారు. నమస్తే అండి. ఇది శాంపుల్ ఏం కాదు, విషయం అంతా కొద్దిగానే ఉంటుంది. గంటలు గంటలు విని చాలా బుక్కులు చదివి చాలా నాలెడ్జ్ ఉంది అనుకునే వాళ్ళు కూడా సింపుల్గానే చెప్తారు. 2 విషయాలు చెప్పాలనుకున్నా. ఒకటి వచ్చి, మీకు చాలా వాటర్ ఉంటుంది. మాది రాయలసీమ, మదనపల్లి, చిత్తూరు జిల్లా. అక్కడ నీళ్ళు తక్కువ ఉంటాయి కాబట్టి మాకు రాగులు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ పడుతాయి. ఆటోమేటిక్గా అవే తింటాం ఎక్కువ. ముందు మీరు కూడా అవే తినేవాళ్ళు. మీరందరూ కూడా ఎప్పుడు ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇచ్చినారో మీరు కథ క్లోజ్. ఇప్పుడు లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేయలేరు. డిసడ్వాంటేజ్ ఏంటి? మీకు రైస్ పండించి అదొకటి తెలుసుకోవడం వల్ల ఏ ఫుడ్ తింటే మీకు 6 గంటలు ఆకలి లేకుండా ఆ ఫుడ్ తినాలా. నేను రాత్రి 2కి వచ్చినా 5 వరకు మాట్లాడుకున్నా. మా ఫ్రెండ్ శ్రీనివాసు నేను పడుకున్నా, పొద్దున లేసి వస్తా ఉంటా. భోజనం పెట్టకపోయినా ఇట్లా ఉంటా. మరేంటి, 1 గంట లేట్ అయితే మీరు ఏమైపోతారని వీళ్ళందరూ ఆందోళన చెందుతారు. యాక్చువల్గా అందరినీ పిలిచి ఈరోజు భోజనం లేదు, మనం మౌన వ్రతము ఉపవాసం చేద్దాము, రాగి జావ ఇద్దామని చెప్పాలా. మీరు ఇంత పెద్ద కలయిక మీరు అందరూ కలిసినారంటే భోజనాలు కాదు కదా. భోజనాలకు వస్తారు, ఎక్కడెక్కడ నిలిచినా భోజనాలు కాదయ్యా స్వామి. ఆత్మీయ కలయిక అంటే డిఫరెంట్ అని నేను అందరూ చెప్పాలి. భోజనం కాదు ఇంపార్టెంట్, మనం మాట్లాడుకుందామని. రీసెంట్గా ఒక మన ఆత్మీయ సంగమానికి మన ఆత్మీయ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా విచ్చేశారు. వారితో మాట్లాడించే ముందు, ఈ పాఠశాలకు మార్పు అనేటటువంటి స్వచ్ఛంద సంస్థను స్థాపించి స్వాతంత్ర సమరయోధులు రావులి అర్జున్ రావు గారు, మనోరమాదేవి జ్ఞాపకంతో సైన్స్ సెంటర్ని మన పాఠశాలలో ప్రారంభిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రోచర్ని మన మిత్రుల్ని, ఎమ్మెల్యే గారిద్దరిని కూడా, లక్ష్మీప్రసాద్ గారిని, మన ఈ ప్రసాద్ గారిని, పాపయ్య గారిని, ప్రధాన ఉపాధ్యాయులు గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. కుమార్ రాజా గారికి ఇవ్వండి.
శ్రీనివాస్ గారు, చంద్రశేఖర్ గారిని ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీ అందరికీ కూడా ఈ పుస్తకాన్ని అలాగే మన తీపి జ్ఞాపకంగా మెమెంటోని ఖచ్చితంగా అందజేస్తారు. మీ అందరూ కూడా వాటిని తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఆ పుస్తకంలో మనమంతా గర్వించేటటువంటి మన పాఠశాలలో చదువుకున్నటువంటి గొప్ప గొప్ప మహనీయుల యొక్క చరిత్రలు చాలా కష్టపడి సేకరించారు మన వాళ్ళు. ఆ చరిత్ర అంతా కూడా మనమంతా కూడా దాన్ని ఖచ్చితంగా చూడాలి. ఆనాటి రాజా రంగయ్య అప్పారావు గారి దగ్గర నుంచి, చిన్నరామయ్య గారి దగ్గర నుంచి, అట్లాగే చిన్నరామయ్య గారి మనవడు ఆయన యొక్క బయోడేటాని నాకు వీరభద్రం గారు అందజేశారు. ఆ బయోడేటాని మళ్ళీ సభలో నేను చదువుతాను. అట్లా లబ్ధ ప్రతిష్ఠులుగా ఈ పాఠశాల నుంచి ఎదిగినటువంటి ఎంతోమంది ప్రముఖుల గురించి ఈ పుస్తకంలో చాలా వివరంగా సంక్షిప్తంగా కృష్ణజ్యోతి పత్రిక వాళ్ళు దాన్ని ముద్రించి మనకు అందజేశారు. అందరూ కూడా ఆ సావనీని తప్పకుండా తీసుకోండి. మరి ఇప్పుడు మనందరం కూడా ఎదురు చూసేటటువంటి మన ఆత్మీయులు, మరి ఆయన గురించి చాలా చెప్పాలి అనేది నా ఉద్దేశం. అత్యంత శక్తివంతమైనటువంటి పోరాటంతో శాసనసభ్యునిగా గుడివాడ నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి సాహసి ఎవరైనా గట్టిగా వెనుగండ్ల రాము అత్యంత శక్తివంతమైన పోరాటంతో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు నిత్యం తన వంతు కృషి చేస్తున్న అభివృద్ధి తాపసి. ఏమంటే తపస్సు చేస్తున్నారా గుడివాటిని అభివృద్ధి చేయడానికి? కాబట్టి మీరు గెలిచిన సాహసి, అభివృద్ధి కోసం తపస్సు చేస్తున్న తాపసి, స్నేహానికి కట్టుబడి కమనీయ హృదయుడు. యాక్చువల్గా ఆయనకి మన పాఠశాలకి ఏ సంబంధం లేదు, కానీ మన శివశంకర్ ఉన్నాడే, ఆ శివశంకరు మా పాఠశాలకి మీ ఆశీస్సులు కావాలండి అనగానే స్నేహానికి కట్టుబడి ఆయన మన కుమార్ రాజా గారితో ఉన్నటువంటి స్నేహానికి కట్టుబడి, ఈ ప్రాంతంతో ఉన్నటువంటి స్నేహానికి కట్టుబడి. ఏమంటే ఆయన కట్టుబడకపోతే ఎట్లా? ఈ రోడ్డు అంతా సగం సగం వీళ్ళిద్దరిది. ఈ గుడివాడ విజయవాడ రోడ్డు అంతా సగం సగం వీళ్ళిద్దరిది. కాబట్టి అనుబంధం లేకపోవడం ఏంటి? కాబట్టి రాంగ్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా అనుబంధం ఉంది మనతోటి వారికి. అట్లాగే విసుగు విరామం లేకుండా అన్ని కార్యక్రమాల్లోనూ ఆయన తిరిగేటప్పుడు పిల్లల్ని వెంటేసి తిరుగుతాడు ఆయన. అది ఆయన ప్రత్యేకత. పిల్లల్ని వెంటేసి తిరుగుతాడు. భావి భారత పౌరులకి అన్నీ తెలియాలని. ఇప్పటి నుంచి వాళ్ళకి రాజకీయం కూడా నేర్పుతున్నారు ఆయన. అట్లాగే అంటే ఆయన కూడా ఒక టీచర్, పొలిటికల్ టీచర్. గుడివాడని ఐటీ హబ్గా తయారు చేయాలి అనేటటువంటి లక్ష్యంతో ఎన్నో కంపెనీలని గుడివాడకు తీసుకురావడానికి కృషి చేస్తూ ఈ ప్రాంత యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని ఆయన పడుతున్నటువంటి తపనకి మనమంతా కూడా గట్టిగా ఆ విజయరాముడికి జయ జయ అంటూ మనం కూడా ఆయన్ని అభినందించాలి. మరి సాధారణంగా ఈనాటి 100 ఏళ్ల వానపాముల ఉన్నత పాఠశాల వేడుకల్లో ముందుగా మీరే ప్రసంగించండి. ఈ మైక్ నేను వచ్చిన ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఈరోజు ఏదో స్పెషల్ డే లాగా ఉంది. అంటే ఎక్కడ చూసినా కానీ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఇక్కడే ఇప్పుడే ఎన్ఆర్ కాలేజీలో అటెండ్ అవుతున్నా 75 years డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ అంట. తర్వాత ఇక్కడికి వచ్చి చూసుకుంటే 50 years అయ్యి ఉండదు అనుకుంటే ఇక్కడ చూస్తే 100 ఏళ్ళు. నిజంగా చాలా గొప్ప విషయం ఇక్కడ.
అంతా రైతులు కాబట్టి మన గుడివాడ డెల్టా మొత్తం అందరూ రైతులు అంటారు. రైతులు ఎంత ఫార్వర్డ్గా ఉన్నారంటే ఎస్పెషల్లీ కృష్ణా డెల్టా అంటే గుడివాడ, అవునంటారు కదంటారు, గుడివాడ ఏరియానే. అలాంటి చోట చదువు కూడా కావాలని చెప్పి ప్రధానమైన ఇంపార్టెన్స్ ఇచ్చి ఇన్ని పాఠశాలలు నెలకొల్పడం కానీ ఇన్ని కాలేజీలు నెలకొల్పడం కానీ చాలా గొప్ప విషయం. అందరూ రైతులే చేసినంటారు. ఇది నిజంగా మనకి ఇంకెక్కడన్నా సాధ్యం అవుతుందో లేదో తెలియదు, కానీ ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు బిజినెస్ మెన్లు గట్రాలు ఇలాంటివి చేసేవాళ్ళే. కానీ అప్పటి నుంచి కూడా ఫార్వర్డ్ థింకింగ్ మన గుడివాడలో ఉంది, గుడివాడ ఏరియాలోనూ ఉంది. ఇప్పుడు ఫార్మర్ అయినా కానీ ఒకప్పుడు గుడివాడే కాబట్టి అందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఇక్కడి నుంచి 100 ఏళ్ళు అంటే చరిత్ర మామూలు కాదు. నేను మొదటి నుంచి గుడివాడ నుంచి నేను ఎన్ఆర్ కాలేజ్ చదువుకున్నాను. ఎన్ఆర్ కాలేజ్ తర్వాత ఆర్వీఆర్ గుంటూరులో చదివాను. గుంటూరు వెళ్ళేటప్పుడల్లా పెద్ద రోజు నుంచి ట్రావెల్ అనేది ఉంది, చూసుకుంటూ వెళ్ళేవాడిని. కానీ మొట్టమొదటిసారిగా ఈ పాఠశాలలో అడుగుపెట్టే అదృష్టం తగిలింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరికీ కూడా వానపాముల అందరూ మరి వానపాముల ఇంకెక్కడెక్కడ సర్వ్ చేసేదో ఇదైతే తెలియదు, కానీ ఏ ఏ విలేజెస్ ఉన్నాయండి ఇక్కడ? ఏ విలేజెస్ ఉన్నాయి? ఇంకా ఈ స్కూల్ కట్టినప్పుడు 70-80 ఊళ్ళు ఉన్నాయండి. గ్రేట్ బిగ్ థింగ్ అండి. బేసిక్గా నిజంగా ప్రతి ఒక్కరు గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఇది. అంటే 100 ఏళ్ల క్రితమే ఈ చుట్టుపక్కల 70-80 గ్రామాలకి విద్య నేర్పించిన స్కూల్లో మీరు కూడా చదువుకున్నందుకు, పూర్వ విద్యార్థులైనందుకు మీరందరూ కూడా గర్వంగా ఫీల్ అవ్వండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్. నాకు పూర్వ విద్యార్థుల సెలబ్రేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇప్పటికీ మా క్లాస్లో చదివిన వాళ్ళు కానీ 10th వరకు చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు, తర్వాత బీటెక్ చదివిన వాళ్ళు, బీఎస్సీ కూడా 2 ఏళ్ళు చేశాను ఇక్కడ ఎన్ఆర్ కాలేజీలో. అందరితోనూ అనుబంధం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటారు. కాబట్టి మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఎవ్రీబడి enjoy your day. I don't take up much time, and good luck everybody. Thank you one and all for inviting me to this celebration. Thank you. VCR ZP High School వానపాముల 100 సంవత్సరాల సెంటినరీ మహోత్సవం, 100 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణం, 10 దశాబ్దాలు పూర్తయిన తర్వాత 100 సంవత్సరాల్లో ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు అల్యూమినిగా ఫామ్ అయ్యి మరి ఈరోజు 1925, ఇప్పుడు 2025, సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత మరి జన్మించి ఉన్నారు. అప్పుడు మరి 90-95 ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి ఎవరు ఉండరు 1925 సంబంధించి. కానీ ఆ జ్ఞాపకాలన్నీ ప్రజలం చేసుకొని ఈ సెంటినరీ కార్యక్రమానికి 100 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరు కావాలని కార్యక్రమానికి చేసిన అశేష పూర్వ విద్యార్థులకి, కార్యక్రమానికి చేసిన ఉపాధ్యాయులకి, స్కూల్ ఫ్యాకల్టీ, స్కూల్ యాజమాన్యానికి, మేనేజ్మెంట్కి, అధికారులకి, మరి ముఖ్యంగా వేదికపై ఉన్న నా పితృ సమానులు, మా గురుతల్యులు, మా నాన్నగారికి గురుతల్యులు, నాకు గురుతల్యులు, పితృ సమానులు. 1995లో ఆయన ఆశీస్సులు తీసుకున్న, మళ్ళీ 2025లో మళ్ళీ ఈ వేదిక ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా మళ్ళీ మా గురుతల్యుల యొక్క పితృ సమానుల యొక్క ఆశీస్సులు తీసుకున్న శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారికి, అదేవిధంగా సహచర శాసనసభ్యులని పక్కన తీసేట ఒక మాట అని కాదు, సహచర శాసనసభ్యుడు అనేది చిన్న మాట, మంచి ఆత్మీయుడు, మంచి స్నేహితుడు, నా సహోదరుడు అనేది పెద్ద మాట. గుడివాడ శాసనసభ్యులకి నాకు ఉన్న అనుబంధం దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఉంది. ఆయన ఓ ఎన్ఆర్ఐ,
4500 మందికి ఉపాధి కల్పిస్తున్న ఎన్ఆర్ఐ, ఆర్డినరీ ఎన్ఆర్ఐ కాదు, 4500 మందికి ఉపాధి కల్పించిన ఎన్ఆర్ఐ. ఇక గుడివాడలో ఉన్న పరిస్థితులకి, అప్పుడున్న బ్యాడ్ టైమ్స్ని పోగొట్టి గుడివాడికి గుడ్ టైమ్స్ తీసుకురావడానికి కర్త కర్మ క్రియగా పనిచేసిన ఒక గొప్ప వ్యక్తి, మార్గదర్శి, దిక్సూచి, ఋషి, మహర్షి మా వెనుగళ్ళ రాముడు, శ్రీరాముడు. మరి ఆయన అతి సామాన్యుడైన వర్ల కుమార్ రాజాకి స్నేహితుడు అవటం, ఆయన గొప్పతనం ఎంత గొప్పతనం అనేది మీ అందరికి అర్థమవుతుంది. ఆయన సహోదరుడిగా, స్నేహితుడిగా ఉండటం నాకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉందని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ, అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలు, సీనియర్ నాయకులు శ్రీ పాపయ్య గారు, అదేవిధంగా సభాధ్యక్షత వహిస్తున్న శ్రీ గురువులు శ్రీ సత్యనారాయణ గారు, అదేవిధంగా మీ అందరి సుపరిచితులు పెద్దలు శ్రీ ప్రసాద్ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసారు. అందరికీ స్వాగతం, సుస్వాగతం, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా వారికి, అధికారులకి, పోలీసు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా పామరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మీలో ఒకడు, మీవాడు, మీ శ్రేయోభిలాషి, మీ సోదరుడు, మీకు సేవ చేసే సేవకుడు, స్థానిక శాసనసభ్యుడు, మీ ఎమ్మెల్యే, ప్రజా ఎమ్మెల్యే, పామరు నియోజకవర్గ ప్రజలకి పెద్దన్నగా, పామరు ప్రగతి సాధించే పెద్ద పాలేరుగా వర్ల కుమార్ రాజా అనే నేను 2 చేతులు జోడించి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్న పూర్వ విద్యార్థులందరికీ కూడా ఇలాంటి కార్యక్రమం ఆషామాషి కార్యక్రమం కానే కాదు. ఇది మిస్ అయ్యారంటే ఇక మళ్ళీ ఈ కార్యక్రమం దొరకదు. ఇది మిస్ అయ్యారంటే మీ జీవితంలో ఒక గొప్ప అనుభూతిని మిస్ అయ్యారంటే, రాని వాళ్ళందరికీ బ్యాడ్ లక్, వచ్చిన వారందరికీ గుడ్ లక్ అని కూడా తెలియజేస్తున్నా. మరి భగవంతుడు కనుక ఇప్పుడు ప్రత్యక్షమై ఇక్కడున్న పూర్వ విద్యార్థులందరికీ ఒక వరం ఇస్తా కోరుకో అంటే ఖచ్చితంగా సగానికి సగం మంది మళ్ళీ మా బాల్యం మాకు కావాలి, మళ్ళీ మేము పాత రోజుల్లో వానపాముల విద్యార్థిగా మా జీవితాన్ని మళ్ళీ షురూ చేయాలి, మళ్ళీ మొదలు పెట్టాలి అని ఖచ్చితంగా సగం మంది భగవంతుని అడుగుతారు. లేదా ఒక టైం మిషన్ ఇక్కడ ఉందంటే మేము ముందు అని కొట్టుకుంటారు. ఎందుకంటే చూస్తున్నాం కదా, అక్కడ కూర్చున్న 10 నిమిషాల్లోనే ఎంతోమంది వాళ్ళ బ్యాచ్ 1999 అనో, లేకపోతే 1955 అనో, లేకపోతే 75 అనో బ్యాచ్ అందరూ కూడా ఒక చోట చేరి వారి పాత రోజుల్ని అన్చెరిషబుల్ స్వీట్ మెమరీస్ని కూడా, రిమార్కబుల్ మెమరీస్ని కూడా గుర్తు చేసుకొని అన్నీ మర్చిపోయి, బాధ, బంతి, కష్టాలు, లేకపోతే సుఖాలు, సంతోషాలు అన్నీ కూడా ఏం జరుగుతుంది అన్నీ మర్చిపోయి పాత రోజులు నెమరు వేసుకుంటూ, ఆ పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఒక చోట చేరి ఆకలి వేస్తుంది. కొంతమందికి ఇప్పటికే మొదలు పెట్టేశారు. మరి నాకు ఆకలి వేస్తుంది, వేదిక పెద్దలందరికీ ఆకలి వేస్తుంది. కానీ టైం అలా సెట్ అయింది, అలా సింక్ అయింది. ఉదయం 10 అనుకున్నాం, మళ్ళీ 4 అనుకున్నాం, లేదు ఈ టైంకి సింక్ అవుతుందని ఈ టైం పెట్టుకున్నాం. కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, స్కూల్కి సంబంధించి మన ఈ కూటమి ప్రభుత్వం ప్రతి జడ్పీ స్కూల్ని అభివృద్ధి చేస్తున్నాం. దాంట్లో భాగంగా వానపాముల స్కూల్ని అభివృద్ధి చేయబోతున్నాం. ఇప్పటికే అల్యూమినియం ముందుకొచ్చి ఒక 15 లక్షలు ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా ముందుకొచ్చి ఇవ్వటం జరిగింది. ఇంకా స్కూల్కి ఏం కావాలనే దాని మీద కూడా కూర్చొని మాట్లాడతాం. ఈరోజు హెచ్ఆర్డి మినిస్టర్, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అత్యద్భుతంగా విద్యా వ్యవస్థని ఎంత చక్కగా, ఈరోజు స్కూల్ పిల్లల యూనిఫామ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. మరి గతంలో ఉన్న పరిస్థితులు కానీ అవన్నీ కూడా మీకు తెలుసు. ఈరోజు పిల్లల స్కూల్ యూనిఫామ్కి ఉన్న బాటిల్ గ్రీన్ డ్రెస్ కలరే పేట్రియాటిజం ఉట్టిపడే విధంగా ఈరోజు సరిహద్దుల్లో, మన భారతదేశ సరిహద్దుల్లో అటు చైనా బార్డర్ కానీ, పాకిస్తాన్ బార్డర్ కానీ, అక్కడి నుంచి తీవ్రవాదులు లేకపోతే శత్రువులు మన దేశాల్లోకి రాకుండా తుపాకీ పట్టుకొని పహారా కాసే సిపాయిల దుస్తులు ఈరోజు ఈ బాటిల్ గ్రీన్ యూనిఫామ్ అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ ద గార్మెంట్ కూడా ఒకసారి చూడండి. అంతేకాదు భోజన వ్యవస్థ, కార్పొరేట్ వ్యవస్థకి, కార్పొరేట్లో పెట్టే భోజనానికి, కార్పొరేట్ పిల్లలు చేసే భోజనానికి ఎక్కడా తగ్గకుండా కూడా మన జడ్పీ స్కూల్లో సన్నబియ్యం మంచి భోజనం పెట్టే వ్యవస్థను కూడా ఈరోజు మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అంతేకాదు వానపాముల స్కూలు, ఈ జడ్పీ స్కూలు ఆషామాషి స్కూలు కానే కాదు.
100 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం ఉంది ఇక్కడ. ఎంతోమంది మహానుభావులు ఇదే కృష్ణా జిల్లాలో జన్మించారు. కొంతమంది ఇక్కడే చదువుకొని పట్టభద్రులు అయ్యారు, ఇక్కడ చదువుకొని వెళ్ళి పట్టభద్రులు అయ్యారు. అసలు ఈ కృష్ణా జిల్లా చరిత్ర మీద మీకు చెప్పకర్లా. ఇందాకే అన్నారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్టింపజేసిన యుగ పురుషుడు, తెలుగువాడి ఖ్యాతిని కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మించిన పురిటిగడ్డ ఈ కృష్ణా జిల్లా అని కూడా మీకు తెలియజేస్తున్నా. గుడివాడలో మొట్టమొదటిగా పోటీ చేశారు. మా పామరు నియోజకవర్గ నిమ్మకూరులో ఆయన స్వగ్రామం ఉంది. అంతేకాదు రెండో అతి గొప్ప విషయం, మన భారతదేశ జాతీయ పతాక రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య గారు కూడా ఇదే కృష్ణా జిల్లా మౌ మండలం పట్లపెనవరం గ్రామంలో ఆయన కూడా జన్మించారు. వీటన్నిటితో పాటు కూచిపూడి సంస్కృతి 100 సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు, కొన్ని సంవత్సరాల సంస్కృతి, కూచిపూడి సంస్కృతి కూడా మన కృష్ణా జిల్లాలోనే ఉంది. ఈరోజు దేశ విదేశాల్లో కూచిపూడి సంస్కృతి, కూచిపూడి నాట్యం ఇంకా జీవించి ఉందంటే దాని మూలాలు మన కృష్ణా జిల్లా నుంచే మొదలయ్యాయని కూడా గుర్తు చేస్తూ, నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. గుడివాడలో మాంటెసరీ స్కూల్లో నేను కూడా 3 సంవత్సరాలు చదువుకున్నా. 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ ఇక్కడే చదివా. తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి నాన్నగారు వెళ్తుంటే సరిగ్గా ఇదే రోడ్డు గుండా వెనక లారీలో అంతా సామాను, ముందు అంబాసిడర్ కారులో వెళ్తూ ఇదిగుండా ఇదే మార్గాన వెళ్ళా. సో నాకు అప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. ఈ రోడ్డే ఆ రోజు నేను ఈ రోడ్డు మీద కూడా వెళ్ళానే ఒక జ్ఞాపకం గుర్తు చేసుకుంటున్నా. ఇంకా మరి ఆ తర్వాత నా అభ్యాసం అంతా కూడా ఇంకా ఇంజనీరింగ్ కానీ, ఆస్ట్రేలియా MIT చదివి రావటం కానీ, ఆ తర్వాత ఇంకా ఈరోజు ప్రజాసేవకుడిగా నేను నిలబడటం కానీ. సో నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో అన్ని సెక్షన్స్ వారిని, అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ వెళ్తున్న తరుణంలో కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి, భవిష్యత్తు, నాట్ జస్ట్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ ఫ్యూచర్, ఈ మూడింటిని త్రిశూల వ్యూహంగా మన కూటమి ప్రభుత్వం ముందడుగెళ్తుంది. ఇప్పుడున్న ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లల్ని బాగా చదివించండి. భావితరాల భవిష్యత్తు, రేపటి పౌరుల భవిష్యత్తు తల్లిదండ్రుల పైన, ఉపాధ్యాయులపై ఉంది, ప్రభుత్వంపై అంతకంటే పెద్ద బాధ్యత ఉంది. అందరూ కూడా కలిసి సమానంగా ముందుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని కూడా మరొకసారి తెలియజేస్తూ, మరి అంతా ఒక వాతావరణం వేడెక్కుతుంది, కడుపేమో మాడుతుంది, అందరికీ ఆకలి వేస్తుంది, మాట్లాడాలని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. మరొకసారి వానపాముల SRR అండ్ CVR ZP హై స్కూల్ పూర్వ విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా, అందరికీ కంగ్రాట్స్ తెలియజేస్తున్నా. కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు. మే ద ఆల్మైటీ లార్డ్ గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా మెచ్యూర్డ్గా నేను ముందే పద్మశ్రీ బిరుదు అందుకున్నటువంటి డెంటిస్ట్ గౌరవనీయులు అట్లూరి శ్రీమన్నారాయణ గారుగా పూర్తి పేరు ఉన్న AS నారాయణ గారుగా భారతదేశం అంతా ప్రఖ్యాతి చెందినటువంటి ఫెయిర్ ఆఫ్ డెంటిస్ట్ ఫెయిర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అట్లూరి నారాయణ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తూ, శంకరన్న మన ముందు కమల కుమారి గారు, ఆవిడ 1969లో ఫస్ట్ టైం ఈ స్కూల్లో పోస్టింగ్ తీసుకున్నారు. 2 నెలలు పనిచేశారు. ఆ తర్వాత 1976 నుంచి 1991 వరకు సుదీర్ఘకాలం మేడం గారు మన పాఠశాలలో పనిచేసి ఎంతో మంది విద్యార్థులకి SCTగా విద్యాబుద్ధులు చెప్పి చిన్ని మాటలు మన పాఠశాల తరఫున 100 ఏళ్ల పండుగ సందర్భంగా వారికి సగౌరవంగా నెక్స్ట్ 1985-86లో వారు ఇక్కడ సోషల్ ఉపాధ్యాయులుగా పనిచేశారు. తర్వాత GVM ప్రసాద్ ఇన్ఛార్జ్ హెచ్ఎంగా పనిచేశారు. స్కూల్ అసిస్టెంట్ సైన్స్, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. GVM ప్రసాద్ గారు.
ఏఎస్ నారాయణరావు గారి చేతుల మీదుగా మన గుడివాడ ఎమ్మెల్యే గారికి, అలాగే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి చేతుల మీదుగా మన కుమార్ రాజా గారికి,
53వ బ్యాచ్లో చదువుకున్నటువంటి 1953లో రండి రండి అమ్మా కూర్చోమ్మా ఒకసారి. ఈ టీచర్ గారు దాదాపుగా 12 సంవత్సరాలు ఈ పాఠశాలలో పనిచేశారు. వారి నాన్నగారు 1953లో ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థి. ఆయన ఒక విషయాన్ని గుర్తు చేశారు. ఇక్కడ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఈ ఊళ్ళో ఉన్నటువంటి కొన్ని కుటుంబాల వారు వారాలు పెట్టి, అంటే వారానికి ఒకరింట్లో భోజనాలు అన్నమాట, అట్లా వారాల అబ్బాయిని చాలా మందిని పోషించారు ఈ ఊరు వాళ్ళు, ఇక్కడ ఉన్న హాస్టల్లో విద్యార్థుల్ని. ఆ విషయాన్ని మీరు చెప్పండి అని ఆ పెద్ద ఆయన ఆనాటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనకు ఆ సమాచారాన్ని ఇచ్చారు. కాబట్టి ఒక ఊరికి ధన్యత ఉచితంగా రాదు. ఆ ఊరిలో పెద్దలు, మంచి మనుషులు చేసినటువంటి మంచి పనులు ఆ ఊరికి ధన్యతను తీసుకొస్తాయి. అటువంటి ధన్యత కలిగినటువంటి వానపాముల గ్రామము, ఈ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది. ఓకే, సరే, మీరు చెప్పిన మాటలే నా మాటలు కాబట్టి నేను అంతే మాట్లాడతానన్నారు వారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నుంచోండి సార్, దగ్గరగా నుంచోండి సార్. నుంచోండి ఒకసారి, అట్లా నుంచోండి. 95 ఓకే సార్, 95 రన్స్ కొట్టారు. 100 రన్స్ ఈజీగా కొట్టేస్తారు. మీ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మన ఓల్డ్ స్టూడెంట్ 95 ఇయర్స్ ఆయన్ని గట్టిగా మీరు కూడా ఆయనలాగా చిరకాలం చిరంజీవుల్లాగా ఆయుర ఆరోగ్యాలతోటి వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా సంకల్పించుకోండి. పద్మశ్రీ ఎందుకు వచ్చిందో చూస్తే అర్థమవుతుంది. పెద్ద హోదాలో ఉన్నా కూడా చిన్నపిల్లలాగా ఆవిడ చేపట్టుకుని వేదికపైకి తీసుకొచ్చి మనందరికీ ఆవిడ చూపించారు. మళ్ళీ మళ్ళీ ఇక్కడ కొన్ని సన్నివేశాలు మళ్ళీ చూడాలన్నా మనం చూడలేము. చేతుల మీదుగా నీకు ఇస్తూ ఫోటో దిగండి అన్న. ఫోటో 10,000 రూపాయలు మనకి లైబ్రరీకి డొనేట్ చేసినటువంటి కోటిరెడ్డి గారికి గట్టిగా మనమంతా హర్షధ్వానాలతో ఆశీర్వదిస్తాం.